హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికాలో నివాసముంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను హత్యకు భారత్ కుట్ర చేసిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనంపై తాజాగా స్పందించిన అమెరికా పన్ను హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణలు విచారణ కొనసాగుతుందని పేర్కొంది. ఈ అంశంపై భారత్లో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగే ఈ అంశంపై భారత్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికా భూభాగంలో గుర్పత్వంత్ సింగ్ పన్ను హత్యకు జరిగిన కుట్రలో రా అనే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి చెందిన అధికారి పాత్ర ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో రాసింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఈ కథనంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడుతూ, కేసు విచారణలో భాగంగా మేము భారత ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ విషయమైన వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అదనపు సమాచారం కోసం ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. మేము కూడా సీనియర్ అధికారుల స్థాయిలలో నేరుగా భారత ప్రభుత్వంలో మా ఆందోళనలను లేవనెత్తడం కొనసాగిస్తాం. కానీ అంతకుమించి నేను దీని గురించి మాట్లాడను, మిగతాది న్యాయశాఖకు వదిలేస్తాను అని వేదాంత్ వెల్లడించారు. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక రా అధికారి విక్రమ్ యాదవ్ పన్నును హత్య చేయడానికి కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపించింది. మరోవైపు రా అధికారి విక్రమ్ యాదవ్ కుట్ర పన్నారనే ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఒక తీవ్రమైన విషయంపై అసత్యాలు ప్రచురించారని తెలిపారు. గతేడాది ఇదే అంశమై అమెరికా పంపిన సమాచారంపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తుందని స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ ఆరోపణలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.